భగవత్ సృష్టి మాలకొండ మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు. మనం సాధారణంగా ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు తెరిచి ఉంచి, అలాగే పండుగ రోజుల్లో ఇంకా ఎక్కువ సమయం దర్శనమిచ్చే దేవతామూర్తుల్ని మనం ప్రతి దేవాలయంలో చూస్తాం. కానీ వారానికి ఒక్కరోజు మాత్రమే భక్తుల మీద వరాల జల్లు కురిపించే దైవం గురించి తెలుసా మీకు? ఆయనే నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలంలో మాలకొండపై వెలిసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి. అంతేకాదు, అలిగిన చెలి అలక తీర్చే దేవేరితో సహా కొండపై కొలువున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మరి ఈ స్వామి గురించి విశేషాలను మనం తెలుసుకుందామా? భగవంతుని సృష్టిలోని ప్రతి అణువు భగవంతునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ భక్తవత్సలుడు భక్తుల కోరిక మేరకు అనేక ప్రదేశాల్లో అర్చనామూర్తిగా వెలిసి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. అయితే ఇక్కడ స్వామి ఆవిర్భావానికి శ్రీ మహాలక్ష్మే కారణం. అదెలాగంటే, ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ముచ్చటించుకుంటున్న సమయంలో తన దేవేరిని శ్రీమన్నారాయణుడు మనసులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పమని అడుగుతాడు. దానికి ఆ జగజ్జనని సాక్షాత్తు లోకారాధ్యుణ్ణే పతిగా పొందిన తనకి వేరే కోరికలేముంటాయి? కానీ కలియుగంలో భూలోక వాసులకు భగవన్నామ స్మరణ ముక్తి మార్గమంటారు కదా. ఆ భగవన్నామ స్మరణలో పునీతులవుతూ కొందరు పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ తీర్థాలలో స్నానం చేసి ఆ దేవతలను దర్శించి తరిస్తున్నారు. అయితే ఈ భూలోకంలో ఉన్న అతి తక్కువ క్షేత్రాలను దర్శించి మోక్షం పొందటానికి తమ బిడ్డలు వ్యయ ప్రయాసలు కోరవకుండా ఉన్నారని, అందుకని స్వామి దర్శనం తేలిగ్గా పొందడానికి ఒక దివ్యక్షేత్రం సృష్టించమని కోరుతుంది. లోకపావని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో తమ నివాసానికి ఒక అందమైన పర్వతం సృష్టించమని వనదేవతకు చెబుతాడు. ఆవిడ ఇక్కడ ఈ అందమైన పర్వతాన్ని సృష్టించింది. ఈ కొండపై నీటి వనరులు, అనేక రకాల పుష్ప, ఫల, ఔషధ జాతి వృక్షాలు, వాటిని ఆశ్రయించిన అనేక పక్షుల కలకల రావాలతో, అడవి జంతువులతో భూతల స్వర్గం అన్నట్లుంది. వనదేవత పుష్పమాల ఆకృతిలో సృష్టించదగింది కనుక ఈ కొండని మాలాద్రి అని కొందరంటారు. ఈ కొండకి పడమర దిక్కున అహోబిలం, వాయువ్య దిక్కులో శ్రీశైలం, దక్షిణ దిక్కులో వృషాచల క్షేత్రం, తూర్పు దిక్కులో సింగరాయకొండ, ఇవన్నీ మాల ఆకారంలో అమరి ఉండటంతో ఈ కొండని మాల్యాద్రి అని ఇంకొందరంటారు. ఆ శేషతల్ప సాయి తమ భక్తురాలైన వనమాలను తమ విహారార్థం భూలోకంలో ఒక కొండని సృష్టించమంటే ఆ భక్తురాలు ఆ జగజ్జన్ని జనకుల పాద స్పర్శ కోసం తానే కొండగా మారిందని, అందుకే మాల్యాద్రి అంటారని ఇంకొక కథ. ఏది ఏమైనా సుమారు 10 చదరపు మైళ్ల విస్తీర్ణతతో కొన్ని గుహలు, రాళ్లు ఏ ఆధారమూ లేకుండా వ్యాపించి ఉండటం చూస్తే ఇది దైవ నిర్మితము అనిపిస్తుంది. ఒక్కొక్క రాతి కింద సుమారు 200-300 మంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఉన్న గొడుగు బండలు, గుహలు ఇక్కడ చాలా చూడవచ్చు. అంతటి అందమైన ప్రదేశంలో లక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణుడు నరసింహ రూపంలో విహరించసాగాడు. చతుర్ముఖ బ్రహ్మ శివుడు రోజు ఈ కొండ మీదకు వచ్చి స్వామిని సేవించేవారట. అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో ఈ కొండపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని చూసి ఈ పుణ్యక్షేత్రం తన తపస్సుకి అనువైందని ఇక్కడికొచ్చి స్వామి కోసం కఠోర తపస్సు చేశాడు. ఆయనకి ఒకరోజు సాయం సంధ్యా సమయంలో ఎర్రని రంగు, ఎర్ర పీతాంబరాలు, ఎర్రని ఆభరణాలతో స్వామి సాక్షాత్కరించాడు. అగస్త్య మహామునికి ఎర్రని కాంతితో జ్వాలా రూపంలో సాక్షాత్కరించాడు కనుక ఆయనకి జ్వాలా నరసింహస్వామి అనే పేరు కూడా వచ్చింది. సాక్షాత్కరించిన స్వామిని అగస్త్య మహర్షి భూలోక వాసుల పాపాలు పటాపంచలు చేసి వాళ్ళని ఉద్ధరించడానికి అక్కడే జ్వాలా నరసింహ రూపంలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరాడు.
అగస్త్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరాడు. తనబోటి మునులు, యక్షులు, కిన్నెరలు, దేవతలు వగైరా వారికి స్వామి దర్శనం లభించటం కోసం వారంలో ఒక్కరోజు శనివారం మాత్రం మానవులకి కేటాయించి మిగతా 6 రోజులు ఋషి పూజలు అంగీకరించమని, అలా చేస్తే అటు దేవతలు, మునిగణాలకు కూడా ఆయన దర్శన భాగ్యం లభిస్తుందని, ఇటు మానవులకు కూడా స్వామిని సేవించి తరిస్తారని వేడుకున్నారు. భక్తుని కోరికను మన్నించిన శ్రీ నరసింహస్వామి అక్కడ జ్వాలా నరసింహస్వామిగా వెలిశారు. అప్పట్నుండి యుగయుగాలుగా కోట్లాది భక్తులు దుర్గమముగా ఉన్న ఆ కొండ ఎక్కి ప్రతి శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరిస్తున్నారు. మిగతా 6 రోజులు ఇక్కడ స్వామిని సేవించడానికి దేవ, మునిగణాలు వస్తాయని అంటారు. తరువాత కాలంలో దీనిని నమ్మని కొందరు స్వామి దర్శనాన్ని ప్రజలకు ప్రతిరోజు కల్పించాలని అనేకసార్లు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ప్రతిసారి విఫలమయ్యాయి. ఈ మాల్యాద్రి మీద అనేక తీర్థాలున్నాయి. పూర్వం మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుని వలన ఈ గిరి ప్రాశస్త్యాన్ని గురించి విని రోజు ఇక్కడికి వచ్చి స్వామిని సేవించసాగాడు. ఈ స్వామిని సేవించి తరించిన వారి కథలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి బానుమానుడనే రాజు మాల్యాద్రి వైభవం గురించి విని తాను కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరించాలనే ఆశతో మాల్యాద్రికి వచ్చాడు. అయితే అక్కడ పూజారి లేడు. అర్చకుడు లేని పూజ నిష్ప్రయోజనమని బాధపడి బానుమానుడు ఆ రోజంతా నిరాహారంగా అక్కడే ఉండిపోయాడు. మరునాడు స్వామిని అర్చించటానికి బ్రహ్మదేవుడు, శివుడు రాగా స్వామి వారితో, బానుమానుడు నా దర్శనార్థం వచ్చి నా సేవ కోసం నిరాహారుడిగా వేచి ఉన్నాడు. అర్చకుడు లేని కారణంగా ఆ రాజు నన్ను సేవించటం కుదరలేదు. కనుక మీరు వెంటనే ఒక అర్చకుణ్ణి సృష్టించి శనివారం నాడు మాత్రమే మానవ పూజకై కేటాయించి మిగతా వారాల్లో మీరు దేవ, ఋషి పూజలు జరిగేనట్లు ఏర్పాటు చేయమని ఆనతినిచ్చారు. శివుడు, బ్రహ్మదేవుడు వారి సంకల్పంచే నృసింహాచార్యుడనే సకల శాస్త్రవేత్త, భక్తి తత్పరుడైన బ్రాహ్మణ్ణి సృష్టించి ఆయన ప్రతి శనివారం మానవుల కోసం పూజాధికారాలు నిర్వహించనున్నట్లు ఆజ్ఞ ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి శనివారం మాల్యాద్రిపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రజలు సేవించి తరిస్తున్నారు. దేవతలకు కూడా అలకలు, ఈర్ష్య, అసూయలు ఉంటాయా? ఏమో, ఉన్నాయని చెప్పే కథలు మాత్రం అక్కడక్కడ ఉన్నాయి. అలాంటిదే ఈ కథ. ఇక్కడ పూర్వం స్వామితో ఉన్న లక్ష్మీదేవి ఒకసారి స్వామి మీద అలిగి కొండపైకి వెళ్ళిందట. వెళ్లే దోవలో పెద్ద బండరాయి అడ్డుగా ఉన్నది. దేవి ఆగ్రహానికి ఆ బండ పగిలి పెద్ద చీలికలా ఏర్పడి అమ్మవారు కొండమీదికి వెళ్లడానికి త్రోవ ఇచ్చిందట. ఇప్పటికీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించాలంటే ఆ త్రోవలో కొండపైకి దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్లాల్సిందేడట. బండ చీలికలా ఏర్పడితే వచ్చిన త్రోవ గనుక కొంత ఇరుకుగా ఉంటుంది. ఆ త్రోవను చూస్తే స్థూలకాయలు వెళ్లలేరనిపిస్తుంది. కానీ వారు కూడా ఏ ఇబ్బంది లేకుండా తేలికగా వెళ్లగలటమే ఇక్కడి అద్భుతమంటారు. ఇది పేరుకు తగ్గట్టే కృష్ణుడు చిటికిన వేలుతో ఎత్తిన గోవర్ధన గిర్లాగే ఉంటుంది. దీని కింద విశ్రమించేవాళ్లు, పొంగళ్ళు వండేవాళ్లు కనుల పండుగైన దృశ్యం. ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు పొంగళ్ళు వండి స్వామికి నైవేద్యం పెడతారు. దీనికోసం వారికి ప్రత్యేక స్థలాలు కూడా కేటాయించారు. వైశాఖ శుద్ధ చతుర్థి నాడు వచ్చే నృసింహ జయంతి కూడా ఈ దేవస్థానంలో ఆ రోజు శనివారం కాకపోతే తర్వాత వచ్చే శనివారం నాడే చేస్తారు. ఇక్కడ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో పిండి ప్రమిదలతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ స్వామిని సేవించిన అనేక ప్రఖ్యాత రాజుల్లో విజయనగర ప్రభువు, అచ్యుత దేవరాయలు, రెడ్డి రాజులు వగైరా రాజులు కూడా ఉన్నారు. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా మాత్రమే సమయం. వారం తప్పక గుర్తుంచుకోండి. సాయంకాలం 5 గంటలైతే స్వామికి అలంకరించిన పూలతో సహా తీసి
ఆలయ ప్రాంతాలు పరిశుభ్రం చేసి ఆలయం మూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ కొండ దిగువకు వచ్చేస్తారు. కొండ కింద అన్ని వసతులతో 12 గదులు, సాధారణ వసతితో 30 గదులు, డార్మిటరీ సౌకర్యాలు ఉన్నాయి. టీటీడీ వారి కళ్యాణ మండపంలో వివాహాలు జరుగుతాయి. భక్తులు ఇక్కడ కేశఖండన కూడా చేయించుకుంటారు. దానికి తగిన సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇదివరకు అనేక తీర్థాలు ఉండేవి. ప్రస్తుతం వర్షాభావం వలన వీటిలో నీరు లేదు. అయితే కొండపైన నీటి వసతి ఉన్నది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇక్కడ ఉన్న చిన్న దొనెలో స్నానాలు చేస్తారు. వారి సౌకర్యార్థం దాదాపు 18,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ దొనెలోని నీటిని ప్రతి శనివారం మార్చి వేరే నీటితో నింపుతారు. కొండ ఎక్కడానికి మెట్ల దోవలు ఉన్నాయి. మెట్లు ఎక్కలేని వారి కోసం ఘాట్ రోడ్డు నిర్మించబడింది. ఈ మార్గంలో కారులు, ఆటోలు వెళ్తాయి. ఈ రోడ్డు చిన్న చిన్న మెలికలతో ఉంటుంది. కొండపైన వాహనం ఆగిన చోట నుండి ఇంకా కొంచెం ముందుకు వెళ్లడానికి వయోవృద్ధులు, చిన్నపిల్లలున్న వారి కోసం ఆలయం వారు నిర్వహించే ఉచిత రవాణా సౌకర్యం కూడా ఉంది. ప్రతి శనివారం వచ్చిన భక్తులందరికీ దేవస్థానం వారు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు శాశ్వత అన్నదానానికి, శాశ్వత పూజలకు రుసుం చెల్లించవచ్చు. వీటికి ఎటువంటి నిర్బంధము లేదు. స్వామికి దగ్గరగా వెళ్లి గోత్రనామాలతో అర్చన చేయించుకోవడానికి మనిషికి 100 రూపాయల టికెట్ తీసుకోవాలి. ఉచిత దర్శనం గర్భగుడి ముందు నుంచి ఉంటుంది. నెల్లూరు నుండి 80 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 80 కిలోమీటర్లు, కందుకూరు నుండి 32 కిలోమీటర్లు, సింగరాయకొండ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఒంగోలు, కందుకూరు నుంచి పామూరు వెళ్లే బస్సులన్నీ కొండ దిగువ దాకా వెళ్తాయి. అక్కడి నుండి కొండపైకి ఆటోలు లభిస్తాయి.